హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడే మనకి ఒక మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రిలీజ్ అయింది. అది ముఖ్యంగా రీఛార్జ్కి సంబంధించి, ఫోన్ రీఛార్జ్కి సంబంధించిన అప్డేట్. ఇది గవర్నమెంట్ రూల్ అయితే ఈ విధంగా ఉంది. అదేంటో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు ఈ విషయంపై ఒక క్లారిటీ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అందుకని ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక నుంచి 20 రూపాయలకే 180 రోజులు రీఛార్జ్, గవర్నమెంట్ ఆర్డర్. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 20 రూపాయలతో రీఛార్జ్. సిమ్ కార్డ్ యాక్టివ్గా ఉంచడానికి 20 రూపాయలతో రీఛార్జ్ చేస్తే చాలు. ట్రాయ్ న్యూ రూల్స్ 2025కి సంబంధించి ఇండియన్ టెలికాం వినియోగదారుల కోసం ట్రాయ్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. ఆటోమేటిక్ నెంబర్ రిటెన్షన్ స్కీమ్ ద్వారా ప్రీపెయిడ్ వినియోగదారుల కేవలం 20 రూపాయలు నెలసరి ఖర్చుతో తమ సిమ్ నెంబర్ను యాక్టివ్గా ఉంచుకోవచ్చు. ఈ కొత్త నియమాలు, వాటి ప్రయోజనాలు మరియు ఎలా ఉపయోగపడతాయో అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. కొత్త ట్రాయ్ నిబంధనలపై పూర్తి వివరణ అయితే ఇచ్చింది. ప్రతి నెల 20 రూపాయలతో మీ సిమ్ చెల్లుబాటు అయితే చేసుకోవచ్చు. ఇక ట్రాయ్ అన్ని టెలికాం ఆపరేటర్లకు అందుబాటులో జియో, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ వంటి సంస్థలు కలిపి ఆటోమేటిక్ నెంబర్ రిటెన్షన్ స్కీమ్ అమలు చేయాలని ఆదేశించింది. ప్రస్తుతం కొత్త నిబంధనల ప్రకారం మీరు 90 రోజులు మీ సిమ్ ద్వారా వాయిస్, అలాగే డేటా, SMS వంటి సేవలను ఉపయోగించకపోతే మరియు మీ వద్ద యాక్టివ్ రీఛార్జ్ లేకపోతే సదరు నెంబర్ మీ పేరుతో ఉండదు. ఆ నెంబర్ను ఆపరేటర్లు ఇతర వినియోగదారులకు అందచేయవచ్చు. అయితే మీరు నెలకు కనీసం 20 రూపాయల బ్యాలెన్స్ ఉంచుకోవడం ద్వారా మీ సిమ్ను యాక్టివ్గా ఉంచుకోవచ్చు. మీ సిమ్ను 90 రోజులు ఉపయోగించకపోతే 20 రూపాయల మీ బ్యాలెన్స్ నుండి తొలగించబడుతుంది. దీని ద్వారా మరో 30 రోజులు చెల్లుబాటు పొడిగించబడుతుంది. పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు ఏం జరుగుతుందని చూసినట్లయితే ఈ కొత్త స్కీమ్ కేవలం ప్రీపెయిడ్ వినియోగదారులకే వర్తిస్తుంది. పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు ట్రాయ్ ప్రత్యేకంగా సేఫ్ కస్టడీ స్కీమ్ అందుబాటులో ఉంచింది. ఇక అది చూసినట్లయితే మీరు 90 రోజులు పోస్ట్ పెయిడ్ సేవలను ఉపయోగించకపోతే 177 చెల్లించి మీ నెంబర్ను 3 నెలల పాటు యాక్టివ్గా ఉంచుకోవచ్చు. ఈ సమయంలో మీ సేవలు నిలిపివేయబడతాయి, కానీ నెంబర్ మీ పేరులోనే ఉంటుంది. ఇక సూచనల వివరణ చూసినట్లయితే కేటగిరీకి సంబంధించి, అలాగే ప్రవేశపెట్టిన నిబంధన, చెల్లుబాటు, ఇవన్నీ పూర్తిగా చూసినట్లయితే ప్రీపెయిడ్ వినియోగదారులకు సంబంధించి 20 రూపాయలు నెలకు సంబంధించి సిమ్ చెల్లుబాటు పొడిగింపు అవుతుంది. అలాగే పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు 177 3 నెలలకి సేఫ్ కస్టడీ స్కీమ్ అనమాట. అలాగే గ్రేస్ పీరియడ్ చూసినట్లయితే 15 రోజులు రీఛార్జ్ కోసం అయితే ఇది వినియోగించబడుతుంది. ఇక కొత్త నిబంధనల ప్రయోజనాలు చూసినట్లయితే తక్కువ ఖర్చుతో సిమ్ యాక్టివ్గా ఉంచుకోవడం, అలాగే ఇకపై పెద్ద మొత్తంలో రీఛార్జ్ అవసరం లేదు. వినియోగదారులకు మరింత నియంత్రణ, అలాగే కనీస చెల్లింపుతో మీ నెంబర్ మీ పేరులోనే ఉంటుంది. ఇక ఇన్కమింగ్ మరియు OTP సేవలు అవి యాక్టివ్గా ఉండడానికి టెలికాం సంస్థలు నిర్ణయం అనేది తీసుకుంటాయి. ఈ కొత్త నిబంధనలు వినియోగదారులకు అదనపు భారం లేకుండా సౌకర్యవంతంగా టెలికాం సేవలు అందించడంలో సహాయపడతాయి. ఇక ట్రాయ్ ప్రవేశపెట్టిన ఈ విధానం టెలికాం వినియోగదారులకు మరింత ప్రయోజనం అయితే చేకూరుస్తుంది. మరి మీరేమంటారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇది మెయిన్ ముఖ్యంగా వినియోగదారులకు ఏదైతే రీఛార్జ్ ఈ విధంగా అయితే మార్పులు చేర్పులు అనేవి చేసింది గవర్నమెంట్. దీనికి సంబంధించి ఇవి వివరణ అయితే ముఖ్యంగా కొత్త ట్రాయ్ నిబంధనల వివరణ చూసినట్లయితే ప్రతి నెల 20 రూపాయలతో మీ సిమ్ చెల్లుబాటు అవుతుంది. అంతేకాకుండా ట్రాయ్ అన్ని టెలికాం ఆపరేటర్లకు సంబంధించి అందులో ముఖ్యంగా జియో, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ వంటి సంస్థలు కలిపి ఆటోమేటిక్ నెంబర్ రిటెన్షన్ స్కీమ్ అమలు చేయాలని ఆదేశించింది. చూసారు కదా, ఇది ముఖ్యంగా ఈరోజు వచ్చిన మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం వెంటనే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. న్యూస్ అండ్ A to Z ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ